సో వెల్కమ్ టు వివి ఎడ్యుకేషనల్ ఛానల్. సో మనం ఈరోజైతే ఏదైనా ఒక పండగను తీసుకున్నట్టయితే మేము ఏ విధంగా జరుపుతాము అని చెప్తాం కదా. సో దాన్ని అయితే మనం ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి సెంటెన్స్ అనేది చూద్దాము. సపోజ్ ఏదో ఒక పండుగ, సపోజ్ మనం దసరా పండుగ తీసుకున్నాం. మ్యాక్సిమం ఏదైనా జరిగిన వాటిని మనం చెప్పడానికి సాధారణంగా ఇట్లా చేస్తాం మేము పండగ అని చెప్పడానికి మ్యాక్సిమం అందరం కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ యూజ్ చేస్తాం అనమాట. సో దీన్ని యూజ్ చేసి మీకు సెంటెన్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలని అయితే ఈరోజు చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఎవరికైతే ఇంగ్లీష్ సెంటెన్స్ క్రియేట్ అయితే చేయడం రాదో వాళ్ళకైతే బాగా అయితే ఇది ఉపయోగపడుతుంది అనమాట. సరేనా? సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తాను అంటే మీకు కొన్ని దీంట్లో ఈ సెంటెన్స్లో వచ్చే కొన్ని పదాలు ఉంటాయి కదా, వర్డ్స్, వాటినైతే నేనైతే ముందు మీకు తెలుగులో చెప్తాను. ఎందుకంటే సెంటెన్స్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఓకేనా? సో ఓకే. సో ఫస్ట్ థ్రెషోల్డ్ అనమాట. థ్రెషోల్డ్ అంటే గడప అనమాట. తెలుగులో దీన్ని గడప అంటారనమాట. గడప. ఇంకో పదం స్మేర్స్ అంటే ఏదైనా అప్లై చేయడం. స్మేర్స్ అప్లై, తెలుగులో అప్లై ఏమంటారు? అప్లై చేయడం. నెక్స్ట్ వెర్మిలిన్. వెర్మిలిన్ అంటే కుంకుమ, తెలుగులో కుంకుమ అంటారు అనమాట. కుంకుమని వెర్మిలిన్ అంటారు అనమాట. నెక్స్ట్ పుడ్డింగ్. పుడ్డింగ్ అంటే సాధారణంగా మన పిండి వంటలు అవి ఉంటాయి కదా, పిండి వంటలు హల్వా లైక్ ఇట్లుంటాయి కదా, అట్లా తీసుకోవచ్చు. లైక్ సెమిలిన పుడ్డింగ్ అంటాం కదా, అట్లా హల్వా ఏదైనా పిండి వంటకు సంబంధించి. సో పిండి వంటలకు సంబంధించి పాలతో కావచ్చు, గుడ్లతో కావచ్చు, ఇట్లా చేస్తాం కదా. లేకుంటే పిండి వంట అని రాద్దాం, ఈ వంటకు సంబంధించి. నెక్స్ట్ యమ్మీ. యమ్మీ అంటే రుచికరమైన, రుచికరమైన అంటాం కదా, రుచికరమైన. నెక్స్ట్ డెలీషియస్. డెలీషియస్ డెలీషియస్ డెలికసీస్. డెలికసీస్ అనమాట. డెలిషియస్ అంటే మళ్ళీ అది వేరు వస్తుంది. డెలికసీస్. ఈ పదాలు మీరు గుర్తుంచుకోవడానికి అయితే ట్రై చేయండి, ఎందుకంటే మీకు వొకాబులరీ కూడా ముఖ్యం కాబట్టి మీకు తెలిస్తే మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇవి తెలియడం వల్ల మీరు సెంటెన్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. కమ్మదనము అంటారు కదా, కమ్మదనము బాగుందని చెప్పేసి కమ్మదనం అని. డెలికసీస్, కమ్మదనము. ఓకే రైట్. సో ఇవి అయితే మెయిన్గా వస్తాయి, ఇంకా మిగతా అన్నీ కూడా మీకు దాదాపు అర్థమవుతాయి అన్నమాట. సో ఫెస్టివ్ ఒకటి వస్తుంది మనకి దీంట్లో. ఫెస్టివ్ ఏమంటారంటే మీరు తోరణాలు. తోరణాలు తోరణాలు ఇదైతే మీకైతే తెలియాలన్నమాట. ఇక్కడ ఎస్ఎంఈ. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక పండగ జరిగినప్పుడు ఏం చేస్తామంటే సాధారణంగా మనం మార్నింగ్ లేస్తాం కదా, మార్నింగ్ లేస్తాం, బాత్కి వెళ్తాం, ఆ తర్వాత కొత్త బట్టలు వేసుకుంటాం అని చెప్తాం. తర్వాత ఇట్లా తోరణాలు ఇంటికి గడపకు కడతాం అని చెప్తాం. మన చెల్లెళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ వాళ్ళు ఏం చేస్తారు, పసుపు ముద్ద తీసుకొని వాళ్ళు గడపకి అప్లై చేస్తారు కదా, మళ్ళీ పసుపు రాసిన తర్వాత కూడా వాళ్ళు కుంకుమ ముద్దలు అనేది పెడతా ఉంటారు. సో ఇట్లా డిజైన్స్ వేస్తారు అనమాట. ఆ తర్వాత మన ఇంట్లో ఇంకా మన అమ్మగారు ఏం చేస్తారు, వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు చేస్తారనమాట. సో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం అసలు సెంటెన్స్ అనేది మనం క్రియేట్ చేద్దాం. సాధారణంగా మనం ఈ విధంగా క్రియేట్ చేయటం తెలిస్తే
మీకు ఈజీగా ఇంగ్లీష్ అనేది సెంటెన్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుస్తుంది. ఇవి మ్యాక్సిమం మీకు సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే ఉంటాయి అన్నమాట. సో ఈ టెన్స్ని యూజ్ చేస్తే ఏదైనా కూడా సాధారణంగా జరిగే విషయాలను అయితే మనం చెప్పొచ్చు అనమాట. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే, సాధారణంగా ఏం చేస్తాం, మనం అందరం ఏం చేస్తామంటే పొద్దున్నే లేస్తాం, ఏమంటే ఎర్లీగా లేస్తాం అనమాట. అప్పుడు మీరేం చెప్పాలి, వి వేకప్ అంటే మేము, అంటే మా ఇంట్లో ఉంటాం కదా, వి వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, పొద్దున్నే మేము లేస్తామని అయితే చెప్తున్నాం. ఆ తర్వాత మేము స్నానం చేస్తాం ఇట్లా ఉంటాం కదా, అంటే బాత్ యాక్టివిటీస్ ఉంటాయి కదా. సో వీటిలో ఏం చెప్దాం, వీ టేక్ ఆయిల్ బాత్, అంటే కొంతమంది తల స్నానాలు ఇట్లా చేస్తారు కదా, ఆయిల్ బాత్ కూడా చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది. ఆ విధంగా ఇంకేం చేస్తాం, ఆ రోజు మేము కొత్త బట్టలు వేసుకుంటాం. సో వి వేర్ న్యూ క్లోత్స్, కొత్త బట్టలు వేసుకుంటాం కదా మనం ఆ రోజు, న్యూ క్లోత్స్. నెక్స్ట్ మన ఇంట్లో నాన్నగారు కావచ్చు, లేకుంటే మన అన్నగారు కావచ్చు, తమ్ముడు ఎవరైనా కూడా తోరణాలు కడతారు కదా. సో లేకుంటే మై ఫాదర్ రైస్ ఫెస్టూన్ టు ది డోర్ పోస్ట్. కడతాం కదా మనం, తోరణాలు కడతాం కదా మన ఎంట్రన్స్లో ఇట్లా కడతాం కదా, ముందు గడప పైన ఇట్లా కడతాం కదా. సో అలా అన్నమాట. సో తర్వాత మన అమ్మగారు కావచ్చు, మన అమ్మగారు ఏం చేస్తారు, మై మదర్ స్మేర్స్ అప్లై చేస్తుంది కదా. స్మేర్స్ అంటే ట్యూమరిక్ పేస్ట్ అంటే పసుపు ముద్ద. ఇందాక చెప్పాను నేను, ఫస్ట్ చెప్పాను మీకు. ట్యూమరిక్ పేస్ట్ చెప్పలేదా నేను మీకు? ఓకే, ట్యూమరిక్ పేస్ట్ మళ్ళీ ఒకసారి ఆడ మీనింగ్ రాద్దాం మనం. ట్యూమరిక్ పేస్ట్ అంటే పసుపు ముద్ద అన్నమాట. తెలుగులో దీన్ని పసుపు ముద్ద అంటారు, పసుపు ముద్ద. ఓకేనా. సో మన ఏం చేస్తారు, టర్మరిక్ పేస్ట్ అండ్ పేస్ట్ అది పసుపు ముద్ద రాయగానే సరిపోతుంది. తర్వాత ఏం చేస్తారు, మరియు దాని మీద డిజైన్స్ చేస్తారు కదా, కుంకుమతో చేస్తారు కదా. సో డిజైన్స్ చేస్తారు కాబట్టి డ్రాస్ డిజైన్ దేంతో చేస్తారమ్మా, కుంకుమతో. డ్రాస్ డిజైన్స్ విత్ దేంతో చేస్తారు కుంకుమ అంటే, ఇందాక చెప్పాను నేను, వెర్మిలిన్ ఆన్ ది థ్రెషోల్డ్ అంటే గడపకు రాస్తామని చెప్పిన కదా నేను. ఓకేనా. సో గడప పసుపు ముద్ద పూసి మనం కుంకుమతో డిజైన్స్ అయితే ఆ రోజు మనం వేస్తామని అయితే చెప్పినాం. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేస్తాం, మన అమ్మగారు వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు అయితే చేస్తుందని చెప్పినాం కదా. సో మై మదర్ తయారు చేయడం అంటే మేక్స్ అనమాట. సో వెర్బ్ అనమాట ఇది. B1కి ఎస్ యాడ్ అవుతుంది అనమాట. మీకు ఆల్రెడీ నేను చెప్పిన, అంటే గ్రామర్ క్లాస్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎస్ ఎందుకు యాడ్ చేసిన అనేది. మై మదర్ మేక్స్ వెరైటీస్ ఆఫ్ సెవరీస్ అంటే పిండి వంటలు. చేస్తుంది. అదేవిధంగా మన పేరెంట్స్కి మనం హెల్ప్ చేస్తాం కదా, ఎట్లా హెల్ప్ చేయదు. సో ఐ టు హెల్ప్ హర్ సహాయం కూడా మనం వాళ్ళకి చేస్తాం. సో మన పేరెంట్స్ ఏం చేస్తారు ఇంకా ఆ రోజు, పూజలు చేస్తారు. సో సపోజ్ మై ఫాదర్ పర్ఫార్మ్స్ పూజ అంటే పూజ చేస్తారు కదా, పర్ఫార్మ్స్ పూజ. సో మన ఫాదర్ చేస్తుంటేనే మనం ఉంటాం అట్లా.
మనం కూడా చేస్తాం కదా పర్ఫామ్ అంటే. సో వి పార్టిసిపేట్ వి పార్టిసిపేట్స్ ఇన్ ది పూజలో మనం కూడా పాల్గొంటాం కదా. సో తర్వాత మన అమ్మ ఆ రోజు పూజ అంతా అయిన తర్వాత కూడా వాళ్ళు పుడ్డింగ్ చేస్తారని చెప్పాయింది అక్కడ. పిండి వంటలు సంబంధించి చేస్తారు కదా, హల్వా కావచ్చు ఇట్లాంటివి చేస్తారు కదా. సో ప్రసాదం లెక్క కొంత చేస్తాం కదా. సో మై మదర్ మేక్స్ పుడ్డింగ్ హ్యాస్ హోలీ ఫుడ్ అంటే కూడా చెప్పాలి కదా. హోలీ ఫుడ్ అంటే ప్రసాదం అమ్మ, మీకు అది ఒకటి చెప్తా మళ్ళీ. హోలీ ఫుడ్ అంటే ప్రసాదం అంటారు తెలుగులో. ప్రసాదం హోలీ ఫుడ్ అంటే ప్రసాదం, ఓకేనా. నెక్స్ట్ ప్రసాదం చేస్తాం కదా, ఆ ప్రసాదాన్ని మళ్ళీ మనం ఏం చేస్తాం, దేవునికి పెట్టడం అయితే జరుగుతుంది కదా. మనకి ముందు దేవునికి అయితే పెడతాం. సో అండ్ ఆఫర్స్ దేవునికి పెడతాం కదా, ఆఫర్స్ ఇట్ టు ది గాడ్కి దేవునికి అయితే మనం పెట్టడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత ఏం చేస్తాం, అవి మనం తింటాం. సో అదేవిధంగా మన ఇంట్లో కూడా చాలా రోజు రుచికరమైన కొన్ని చేస్తారు కదా, ఏదో వెజ్ ఐటమ్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ. దసరా కాబట్టి చెయ్యరు, సో దుర్గామాత కాబట్టి. సో మై మదర్ మేక్స్ వెజ్ ఎమ్మి అంటే చెప్పా ఇందాక. ఎమ్మి అంటే ఏంటమ్మా, రుచికరమైన. ఎమ్మి డెలికసీస్ ఓకేనా. సో మేము తింటాం అవి. సో వీ హ్యావ్ లంచ్ చేస్తాం. ఆ తర్వాత ఏముంటుంది, అంత అయిపోతుంది, మళ్ళీ కొద్దిసేపు ఇక రెస్ట్ తీసుకుంటాం. సో వీ టేక్ రెస్ట్. ఆ తర్వాత ఏం చేస్తాం, ఈవినింగ్ కాగానే మళ్ళీ మన దుర్గామాత ఉంటుంది కాబట్టి సో టెంపుల్కి అయితే వెళ్తాం. సో వీ గో టు, మనం కడతాం కదా. సో వీ గో టు ది టెంపుల్. ఎప్పుడు వెళ్తాం, ఈవినింగ్ వెళ్తాం అనుకో. ఈవినింగే మ్యాక్సిమం వెళ్తాం. ఈవినింగ్ గో టు ది టెంపుల్ ఇన్ ది ఈవినింగ్. సిమిలర్లీ ఎన్ని డేస్ చేస్తాం అట్లా సుమారుగా, నవరాత్రులు కాబట్టి 9 రోజులు చేస్తాం. సిమిలర్లీ యాజ్ 9 days. ఓకేనా. సో వెళ్తాం. అదేవిధంగా మనం అక్కడ జమ్మి చెట్టు ఆకులు, జమ్మి ఆక్స్ ఇట్లా కొంటాం కదా. సో సపోజు సరే కొంటాం, సరే అది కూడా రాద్దాం కదా. మనం జమ్మి చెట్టు ఆకులు కొంటారు అనమాట. సో బై జమ్మి లీవ్స్ తెలుసా మీకు, ఐడియా ఉంది ఎవరికైనా? వి జమ్మి లీవ్స్ అండ్ తీసుకొని వి మీట్ ఆల్ అవర్, మన యొక్క పెద్దోళ్ళని కలుస్తాం కదా మనం. ఆల్ అవర్ ఎల్డర్స్ అండ్ టేక్ బ్లెస్సింగ్స్. మన బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం కదా, వాళ్ళని అయితే కలుస్తాం. వాళ్ళని కలిసి మనం బ్లెస్సింగ్ తీసుకుంటాం అన్నమాట. సో ఎవరి నుంచి, పెద్ద వాళ్ళ నుంచి, ఫ్రమ్ దెమ్. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనం అయితే రాసుకోవచ్చు అనమాట. ఒక సెంటెన్స్ అనేది ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పైన ఉన్న వొకాబులరీని అయితే నేర్చుకోండి. వాటిని కింద ఏ విధంగా అప్లై చేసినా అయితే మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఓకేనా.
సో మనం గడప కావచ్చు, అప్లై చేయడం కావచ్చు, కుంకుమ కావచ్చు, పిండి వంటలు రుచికరమైనవి వీటినన్నైతే ఒకసారి మీరైతే నేర్చుకోండి. సో మనం ఆ రోజు ఈ విధంగా సపోజ్ ఈ విధంగా చేస్తారని అయితే నేనైతే చెప్పాను. సో సెంటెన్స్ అయితే చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసాం మనం. మొత్తం కూడా దాదాపు అయితే మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే సెంటెన్స్ అనేది క్రియేట్ అయితే చేసామన్నమాట. సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే సెంటెన్స్ దాదాపు అన్నీ క్రియేట్ చేసాం మనం. సో ఏదైనా సాధారణంగా జరిగే విషయాలను మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్తాం అనమాట. సో వీ వేకప్ ఎర్లీ ఇన్ ది మార్నింగ్, వీ టేక్ ఆయిల్ బాత్ అండ్ వీ వర్ న్యూ క్లోత్స్ అండ్ మై ఫాదర్ ties fest into the doorpost and my mother smears turmeric paste and draws designs with vermilion on the threshold and my mother makes varieties of savories and I too help her. My father performs puja and we participates in the puja. My mother makes pudding as holy food and offers to God and my mother makes veg delicacies and we have lunch and we take rest and we go to the temple in the evening similarly as 9 days and buy jammy leaves and meet all our elders and take blessing from them. సో ఈ విధంగా అయితే మనమైతే మీకు సింపుల్గా ఈజియెస్ట్ వేలో ఎట్లా క్రియేట్ చేశానో చెప్పాను అనమాట. ఓకేనా. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం రోజుకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో అందరైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, స్పీకింగ్ స్కిల్స్ అన్నీ కూడా మీరు పెంచుకోండి. ఓకేనా. సో దయచేసి వీడియో చూసిన వారికి నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్. జై హింద్.